మన పురాణములు. ముహూర్తం అంటే ఆషామాషీ కాదు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. ముహూర్తానికి నిజంగానే అంత బలం ఉంటుందా అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? మన పూర్వీకుల నుంచి ఏ శుభకార్యానికైనా ముహూర్తాల్ని పెట్టుకోవటం, నా ప్రకారం ఖచ్చితంగా ఆ సమయానికి ఆ కార్యాన్ని జరిపించుకోవడం జరుగుతూ ఉంటుంది. మంచి ముహూర్తం అయితే తలపెట్టిన కార్యం ఎటువంటి అవాంతరాలు లేకుండా జరుగుతుంది అని నమ్మకం. శుభకార్యాలు నిర్విఘ్నంగా జరిగినా మంచి ముహూర్తానికి శంకుస్థాపన చేసి ఆ ఇంటి నిర్మాణం మధ్యలో ఆగిపోకుండా సవ్యంగా సాగినదంతా కూడా ముహూర్త బలమే అని చెప్పి మన పెద్దల మాట. ముహూర్తాల్ని నమ్మేవారున్నారు, నమ్మలేని వారు ఉన్నారు. అటువంటి వారిలో అసలు ముహూర్తం అంటే ఏమిటి, దానికున్న బలం ఏమిటి అని చెప్పి దేని నమ్మాలి, దేనికి నమ్మాలి అంటూ ఎన్నో సందేహాలు. ఆ సందేహాన్ని తీర్చేటువంటి కథలోకి వెళ్ళిపోదాం. విజయనగర సామ్రాజ్య స్థాపన కోసమని చెప్పి విద్యారణ్య స్వామి వారు హరిహర బుక్కరాయలతో మంచి స్థలం కోసమని చెప్పి గాలిస్తున్నారట. వారు ఒక ప్రాంతం చేరగానే ఒక వింత దృశ్యం కనిపించిందట. కొన్ని కుందేళ్లు వేట కుక్కల్ని తరుముతున్నటువంటి దృశ్యం చూసి ఆ బలం కుందేళ్లది కాదు అని చెప్పి అది ఆ నేలలో ఉన్నటువంటి మహత్తరమైన శక్తిది అని చెప్పి విద్యారణ్య స్వామి వారు గ్రహించారట. అక్కడ రాజధానిని గనక నిర్మించుకుంటే శక్తివంతమైనటువంటి సైనికులు, ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి వ్యాపారులు, మేధావులైనటువంటి అధికారగణం, నిజాయితీపరులైనటువంటి ప్రజలతో రాజ్యం విలసిల్లుతుంది, భాసిస్తుంది అని చెప్పి భావించారట. రాజ్య నిర్మాణానికి ఒక దివ్యమైన ముహూర్తాన్ని నిర్ణయించారట. తెల్లవారుజామున ఒక గడియలో చంద్రుడు ఏవో నక్షత్రాలకు సమీపిస్తారు అని చెప్పి ఆ అద్భుతమైనటువంటి ముహూర్తం మళ్లీ మళ్లీ రాదు అని చెప్పి హరిహర బుక్కరాయలతో, నేను ఈ సమీపంలో ఉన్నటువంటి కొండపైకి ఎక్కి చంద్రగ్రహ కదలికలను గమనిస్తూ ఉంటాను, సరైన ముహూర్త సమయం రాగానే శంఖాన్ని పూరిస్తాను, ఆ శబ్దం వినబడిన మరుక్షణమే మీరు ఇక్కడ పునాదిని త్రవ్వాలి. ఆ సమయంలో పడినటువంటి పునాది విజయనగర సామ్రాజ్యాన్ని 1000 సంవత్సరాల పాటు ఆ ముహూర్త బలం ఖచ్చితంగా కాపాడుతుంది అని చెప్పి కొండపైనున్నటువంటి శిఖరాగ్రానికి వెళ్లిపోయారట. రాయల సోదరులు ఇరువురు కూడా గుణపాలు చేతబూని సిద్ధంగా ఉన్నారు. తెల్లవారుజామున పూర్ణ చంద్రుడు తేజోమయంగా నభోమండలంలో నిశ్చలంగా పరిభ్రమిస్తూ ఉన్నారు. నక్షత్రాలు మిరమిట్లు గొలుపుతూ ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో ఒక జంగమదేవర నది స్నానం చేయడానికి వెళుతూ పెద్దగా శంఖాన్ని పూరించారట. అది స్వామిల వారు పూరించిందేమో అని చెప్పి భ్రమించి రాయల సోదరులు భూమిలోకి గుణపాలు దింపేశారు. ఒక్క అడుగు తవ్వగానే శంఖం మరోసారి మోగింది. ఇది స్వామివారు పూరించింది అని చెప్పి ఆ శబ్దం వినగానే సోదరులిద్దరు కూడా దిగ్భ్రాంతి చెంది అచేతనంగా నిలబడిపోయారట. ఇంతలో స్వామివారు కొండ దిగి వచ్చారు. రాగానే, గురుదేవా, ఎందుకు శంఖాన్ని 2 సార్లు పూరించారు అని చెప్పి ప్రశ్నిస్తే స్వామివారు ఆశ్చర్యంగా, అదేమిటి, నేను ఇప్పుడేగా శంఖనాదం చేశాను, పునాది తీశారా అని ఆత్రంగా ప్రశ్నించారట. లేదు గురుదేవా, కొన్ని గడియల క్రితం మేము శంఖనాదం విన్నాము, అది మీరే పూరించారని చెప్పి అప్పుడే పునాది తీశాము అని చెప్పారట. అలా మాట్లాడుతూ ఉండంగానే మళ్లీ శంఖం ఊదుకుంటూ జంగమదేవర వెళ్లిపోయారట. అతన్ని చూడగానే స్వామివారు ఖిన్నుడైపోయారు. అయ్యో, తొలిసారి పూరించింది నేను కాదు, ఆ జంగమదేవర. ఎంత పొరపాటు అయింది, మీరు పునాది తీసిన ఘడియ అంత బలమైనది కాదు. ఆ ముహూర్తంలో తీసినటువంటి పునాది ఎక్కువ కాలం నిలబడదు. 200 సంవత్సరాల్లో ఈ సామ్రాజ్యం కూలిపోతుంది. విదేశీయులకు మన వాళ్లు బానిసలవుతారు. కుట్రలు కుతంత్రాలతో రాజకుటుంబం పతనమైపోతుంది. అంతా విధిరాత అని చెప్పి బాధగా అన్నారట. ఆయన చెప్పినట్టే విజయనగర సామ్రాజ్యం 200 ఏళ్లకే పతనమైపోయింది. ముహూర్త నిర్ణయంలో అంత శక్తి ఉన్నది. ముహూర్త నిర్ణయం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. దానికి ఎంతో మేధ, గణిత శాస్త్ర పరిజ్ఞానం కావాలి. శాస్త్రాలు పరిపూర్ణంగా నేర్చుకునేటువంటి వారు, భాష్యం చెప్పగలిగినటువంటి మహాపండితులు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి విషయ పరిజ్ఞానం ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మంచి ముహూర్తాలను పెట్టించుకొని అంతా మంచి జరిగేలా భగవంతుడిని ప్రార్థిద్దాం. మన పురాణములు.